కి నిషేధించారు. ఎలాంటి ఎలాంటి వాళ్ళకి నోటీసులు ఇవ్వకుండా వారిని లోపలికి కూడా రానివ్వలేదు. ఎవరు భయపడినట్టు? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటాన్ని ప్రజలకు చూపిస్తారని మీడియా వ్యవస్థలో గొంతులు నొక్కుతుంది కూటమి ప్రభుత్వం. భయపడుతుంది ఎవరు? ఒకసారి గమనించండి. అసెంబ్లీలోకి లీడింగ్ ఛానల్స్ ని రప్పించకుండా అడ్డుకోవడం అంటే ప్రజల గొంతు, ప్రజల్ని వంచటం కాదా? ప్రజలకి నిజాలు తెలియకుండా దాటివేయడం కాదా? ఒకసారి ఆలోచించండి. ఓకే, మరొక అంశం ఏదైతే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ అసెంబ్లీకి వస్తే ముఖ్యంగా అయ్యన్న పాత్రుడి గారిని, అంతకంటే ముఖ్యంగా రఘురామకృష్ణరాజు గారిని ఫేస్ చేయాల్సి వస్తుంది. వాళ్ళ మాటల తోటాలను వీళ్ళు తట్టుకోలేరు, అధ్యక్ష అనాల్సి వస్తుంది అని వస్తున్న ప్రచారం సోషల్ మీడియా అంతా అదే హోరుస్తున్నది. అబ్బో, వాళ్ళు వాళ్ళ వాళ్ళ గతంలో వాళ్ళు చేసినటువంటి శాసనసభ కార్యక్రమాలు చూస్తే ప్రజలకు కూడా దడబుట్టింది. ఏం భూత పురాణం వివరించడంలో వల్లించడంలో సిద్ధహస్తులే తప్ప వాళ్ళని భయపడి ఇంకొకరు భయపడే స్థాయిలో, వాళ్ళని చూసి భయపడే స్థాయిలో ఎవరూ లేరు. ఇది గుర్తుంచుకోండి సార్. స్ట్రైట్ గా ఓపెన్ గా చెప్పండి, జగన్మోహన్ రెడ్డి గారు ఏం దిశానిర్దేశం చేశారు మీ ఎమ్మెల్యేలందరికీ? సార్, ప్రతిపక్షం గొంతు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యొక్క గొంతు అసెంబ్లీ సాక్షిగా వినపడాలి. అదే మా ఉద్దేశం. ప్రజా సమస్యల మీద పోరాటం చేయడానికి తగిన సమయం కావాలి. ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాల మీద, ఆర్థిక దోపిడీ మీద, దళారీ వ్యవస్థ మీద మాట్లాడాలంటే ఖచ్చితంగా తగిన సమయం కావాలి. 175 మంది ఎమ్మెల్యేల్లో ఒకరిగా జగన్మోహన్ రెడ్డి గారిని కానీ ఈ కూటమి ప్రభుత్వం చూస్తే అన్ని అంశాల మీద మాట్లాడే అవకాశం ఉండదు. కాబట్టి ప్రతిపక్ష హోదాని డిమాండ్ చేస్తున్నాం. కోర్టుని కూడా ఆశ్రయించాం. కోర్టు ద్వారా కానీ గవర్నర్ గారి ద్వారా కానీ ఒక మంచి నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు కొంతమందిని ఫేస్ చేయలేక ఈ రోజు అసెంబ్లీ బహిష్కరించారు. చెప్తున్నాం కదా సార్, జగన్మోహన్ రెడ్డి గారిని ఫేస్ చేయలేక వార్డులు పారిపోతున్నారు. మేము ఫేస్ చేయగలం కాబట్టి మేము ప్రతిపక్ష హోదా ఇవ్వమని అడుగుతున్నాం. ఇవ్వమని అడిగేవాడు ధైర్యవంతుడా, ఇవ్వకుండా పారిపోయేవాడు ధైర్యవంతుడా? ఇది ఆలోచించండి. సో హోదా లేకపోతే మీరు వెళ్ళరు, అంతేనా? హోదా ఉండాలి కాబట్టి అడుగుతున్నాం, మా హక్కు అది. లేకపోతే మీరు అసెంబ్లీని బహిష్కరించినట్టేనా? ప్రశ్నే లేదు, లేకపోతే అనే ప్రశ్నే లేదు. కోర్టులు ఖచ్చితంగా మాకు తగినటువంటి సమయం ఇప్పిస్తాయి. తప్పుడు మీడియా వ్యవస్థలు కలిగినటువంటి వారు ఆ విధంగా ప్రచారం చేస్తూ ఉంటున్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడుగుతుంది వాళ్ళ ఆస్తులు అంతస్తులు కాదు, మా హక్కును అడుగుతున్నాం. ఈ రాష్ట్రంలో ఉన్న ఏకైక ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్ష పార్టీ కాదా? ఒకసారి చెప్పమానండి. ఈ రాష్ట్రంలో 6% ఓట్లు ఉన్నటువంటి వ్యక్తిని పక్కన డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని కూర్చొని పెట్టుకొని పిఎస్సి చైర్మన్ ఇచ్చి 42% వచ్చినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని రోడ్డు మీద నిలబెడతారా? ఇది ప్రజాస్వామ్యమా? ఇది ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి పరిపాలన? ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పార్టీలన్నీ ఒక కూటమి కట్టి, జత కట్టి వారు అధికారంలోకి వెళితే ప్రజల పక్షాన నిలబడి పోరాడుతున్నటువంటి ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష పార్టీ. మరి ప్రతిపక్ష పార్టీని ప్రతిపక్ష పార్టీ హోదా ఇవ్వమని ఏమని అడగాల? ఈ రాష్ట్రంలో గ్రూప్ 2 ఎగ్జామ్స్ జరుగుతుంటే బిడ్డలు రోడ్డు మీద కూర్చొని ధర్నాలు చేస్తుంటే సకల శాఖ మంత్రి లోకేష్ వెళ్ళేసి ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూడడానికి దుబాయ్ వెళ్తాడు. ఏంటి సార్ ఇప్పుడు లోకేష్ కి ఇచ్చారా? మీరు తీసుకుంటున్నాడుగా, మేము ఇచ్చేదేంది? తనే నిర్వహిస్తున్నాడు కదా. ఏకంగా చంద్రబాబు నాయుడు గారి యొక్క శాఖను కూడా, ముఖ్యమంత్రి శాఖను కూడా తనే తీసుకుంటున్నారని తెలుస్తుంది. ఈ మధ్యకాలంలో వార్తలు వస్తున్నాయి. అన్ని మంత్రులు, చంద్రశేఖర్ గారు వాళ్ళు చెప్పేది ప్రజలే మీకు ఆ ప్రతిపక్షం అనేది, ప్రతిపక్ష పాత్ర మీకు ఇవ్వలేదు, మీరు ఆ ఓట్లు తెచ్చుకోలేదు, ఆ సీట్లు తెచ్చుకోలేదు, ఏ మొహం పెట్టుకుంటూ అడుగుతారు? మీరు రండి, మీరు వస్తే అవకాశం అడిగి తీసుకోవాలి తప్పించి మేము అది ఇస్తేనే వస్తాము అని చెప్పి ప్రజలే మీకు మ్యాండేటరీ ఇవ్వనప్పుడు మీరు ఎలాగ అడుగుతారు? మీకు మేమెందుకు ఇవ్వాలి, రాజ్యాంగంలో లేదన్నది వాళ్ళ వాయిస్. సార్, మేము ప్రతిపక్షం అంటే ఏంటి, అసలు ప్రజాస్వామ్యం అంటే ఏంటి ఈ కూటమి ప్రభుత్వానికి తెలుసా అని అడుగుతున్నాం. ప్రజాస్వామ్యం అంటేనే అధికార పక్షంతో పాటు ప్రతిపక్షం ఉండడం. మరి ప్రతిపక్షమే లేకుండా చేసి అధికార పక్షమే అన్ని చేస్తూ ఉన్నప్పుడు ప్రజాస్వామ్యం ఎక్కడున్నట్టు? రెండవది, సకల శాఖ మంత్రి లోకేష్ గారు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ ఆడడానికి, చూడడానికి, లేకపోతే వేరే కార్యక్రమాలకి వారికి విదేశీ పర్యటనలకు సమయం దొరుకుతుంది. కానీ ఈ రాష్ట్రంలోని రైతులను ఉద్దేశించి మాట్లాడడానికి, ఈ రాష్ట్ర బడ్జెట్ మీద
మీటింగ్ లో పాల్గొనడానికి వారికి సమయం లేదా? మాకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వచ్చిన ఓటింగ్ ఎంత సార్? 42% ఓటింగ్ వేస్తే ఇది ప్రజలేసిన ఓటింగ్ కాదా? అంటే రాజ్యాంగంలో ఇది ప్రజలు మాకు ఇవ్వలేదా? 40% ఓట్లు వస్తే ఏం మాట్లాడుతున్నారు? రాజ్యాంగంలో మీకు హోదా ఇవ్వాలని ఏమన్నా ఉన్నదా? ప్రతిపక్ష సార్, హోదా ఇవ్వాలని? రాజ్యాంగంలో ప్రతిపక్ష పార్టీ లేకుండా రాజ్యాంగానికి విలువ ఉంటుందా? అసలు ఆ రకమైనటువంటి చర్చ ఎందుకు జరపరు మీరు? హ్మ్. ఈ రాజ్యాంగంలో, భారత రాజ్యాంగంలో ప్రతిపక్షం ఉండాలి అనేటటువంటి చర్చ ఎందుకు జరపరు? ఈ రాష్ట్రంలో 175 నియోజకవర్గాల్లో ఉన్న గెలిచిన 11 మంది ప్రతిపక్ష ఎమ్మెల్యేల యొక్క గొంతు ప్రజల వైపున వినపడాలి అని ఎందుకు చర్చ పెట్టరు? ప్రతిపక్షంలో ఉన్న 11 మందికి భయపడి ఎందుకు ప్రతిపక్ష హోదా ఎగ్గొడుతున్నారు? సో మీకు భయపడుతున్నారా? మీరు ఇంకా వాళ్ళు భయపడుతున్నారు మిమ్మల్ని అని అనుకుంటున్నారా? మరి భయపడకపోతే ప్రతిపక్ష హోదా ఇస్తే మీకేం నష్టం జరుగుతుంది?